ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా! వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభువా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం నుంచి 10 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవండి. పగలు 3 గంటలు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని గుడ్డివాడైన యొక్క మనుషుడు మూసుకుని పోవుపడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళువారిని భిక్షమడుగుట కొరకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించి బోవుచున్నప్పుడు వారు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూచుచుండిరి. మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. అంతటా పేతురును వెంబడి బంగారములను నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చేచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పురి. ఏంటది? పగలు 3 గంటలైన తర్వాత శృంగారమును దేవాలయమునొద్దకు పేతురును యోహానును వెళ్ళుచుండగా అక్కడ ఒక మనుషుడు భిక్షం అడుక్కునిచు అక్కడ అడుగుచూ కనపడినప్పుడు పేతురుని యోహానును అడిగినప్పుడు వారేమంటున్నారు? పేతురు, నా దగ్గర బంగారమును వెండియును లేవు గాని నాకున్నది మాత్రమే నీకు ఇచ్చేదను. నేను ఏమిస్తాడా అని ఆ భిక్షగాడు అలా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరికైనా పెడతానంటే చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం కదా! వారు నా కోసమని ఎవరైనా ఊరు నుంచి వచ్చినా కూడా గమ్మున మన తల్లిదండ్రులు గానీ, మన బిడ్డలు గానీ ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు, మన భర్త గానీ ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఏమైనా పట్టుకొస్తారేమో తినడానికి చూద్దాము అని ఎదురు చూస్తూ ఉంటాం మనం. ఏమన్నా తీసుకొచ్చి నాకిస్తారేమో, అవి తిని నేను ఆనందంగా అని ఎదురు చూస్తూ ఉంటాం. మన పిల్లలు మనం కూడా బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలు కూడా మన కోసము అలాగే ఎదురు చూస్తారు కదా! ఇక్కడ భిక్షమడుగుట ఒక మనుషుడు కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. ఏమైనా వేస్తారేమో, తిందుమేమో, ఏమైనా వేయచ్చునేమో అని అలాగా యోహాను వంకను, పేతురు వంకను కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు పేతురు ఏమన్నాడు? నా దగ్గర బంగారమును, వెండియును లేవు గాని నేను నాకున్నది మాత్రమే నీకిచ్చేదనని అన్నాడు. ఏంటదా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు పేతురు వంక భిక్షగాడు. అంతట పేతురు వారి యొద్ద ఏమైనను దొరుకునేమో అని వారి వంక కనిపెట్టుకుని లక్ష్యముంచెను. అంటే దేవాలయం వద్ద వారు కూర్చుంటాం. వారిని కూడా నడవలేని స్థితిలో ఉన్నారు. లేవలేని స్థితిలో. అయినా నడవగలదుడు. కానీ చూపు కనపడట్లేదు. ఒకళ్ళు ఎవరో గాని తీసుకొచ్చి కూర్చోబెడితేనే గాని ఆ మనుషుడు భిక్షం అడుగుటకు లేనంతటి వాడనమాట. అయినను సరే పేతురు వంకను, యోహాను వంక కూడా ఎదురు చూస్తున్నాడు. ఏమైనా ఇచ్చునేమో అని. కానీ పేతురు, యోహాను ఏమని అంటున్నారంటే అంతటా పేతురు వెంబడి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు నామమున నడువుమని చెప్పాను. ఏమిచ్చాను? నజరేయుడైన యేసు నామమున నీవు నడువుమని అన్న వెంటనే వాళ్ళ శీలమండలిలో నుంచి శక్తి కలిగి వారిని లేచి వెంటనే నిలబడ. నజరేయుడైన యేసు నామములో అదే అంటే నేను నీకు ఇది ఇస్తున్నాను తినిపో అని అంటాము. కానీ అలాగైతే పేతురైతే అలాగనలేదు. నజరేయుడైన యేసు నామములో నీ నీవు నడువుము అని అన్నాడు. అంతటా పేతురు నజరేయుడైన యేసుక్రీస్తు నామమును నడువుమని చెప్పి వానిని నా కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండులను బలమును పొందెను. ఎలాగో వాని కుడి చెయ్యి పట్టుకోగానే వాళ్ళ చీలమండలు వెంటనే కదిలించబడెను. శక్తి కలిగెను. వాని యందు లేచి వెంటనే నిలబడి ఉన్నాడు. వారి పాదముల నుండి చీల్చబడిన బలము పొందెను. అంటే వారి కాళ్ళ నుంచి శక్తిని బలమును పుంజుకుని వెంటనే లేచి నిలబడి ఉన్నాడు. వాడి దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఎలాగూ వెంటనే వాని కుడి చేయి పట్టుకోగానే వెంటనే వాని శీలమండలిలో నుంచి బలము పుంజుకుని వాని దిక్కున లేచి నడిచాను. నడుచుచు కూడా దేవాలయంలోనికి వెళ్ళి ఉన్నాడు. మొదట ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? పేతురు, యోహానుతో కూడా దేవాలయంలోకి వెళ్ళి దేవునిని స్తుతించుచు దేవాలయంలోకి వెళ్ళి ఎవరిని స్తుతించాడు? వెంటనే శక్తి వచ్చిన వెంటనే
ఎళ్లి దేవాలయంలోకి వెళ్లి శక్తిని వెచ్చిన బలమును పుంజుకుని, శక్తిని పుంజుకుని, వెంటనే దేవాలయంలోకి వెళ్లి ప్రార్థన చేయుచున్నాడు. దేవునిని స్తుతిస్తున్నాడు. నిత్యమును కూడా ప్రార్థన జీవితమును కలిగి ఉన్నాడు. అంటే దేవాలయం ముందే భిక్షమెత్తుకోవాలా? దేవాలయం ముందే నిలవబడి భిక్షమెత్తుకోవాలి. ఎక్కడైనా ఎత్తుకోవచ్చు కానీ దేవాలయం ముందు ఎందుకని? ఒకవేళ దేవుడు నన్ను రక్షిస్తాడేమో అనే కదా! ఒకవేళ దేవుడు ఏ క్షణమందైనను సరే వచ్చి దేవుడు నన్ను లేవనెత్తుతాడేమో అనే నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండే కదా! భిక్షగాడు అక్కడ ఉండి భిక్షమ ఎత్తుచున్నాడు. వెంటనే పేతురు ఏమన్నాడు? ఏమైనా దొరుకునేమో అని ఆశగా వెంటనే లేచి నిలవబడి లే లేవుము అని అనగానే శక్తిని, బలమును కూడా పుంజుకుని దేవాలయంలోకి వెళ్ళి దేవుని వాడు వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ కూడా చూసి ఉన్నారు. ఎవరు? భిక్షగాడు లేచి దేవుని స్తుతించుట, నడుచుట కూడా ప్రజలందరూ కూడా ఆశ్చర్యముగా చూచుచున్నారు. ఏమిటి వింతని ఆశ్చర్యముగా ఎంతవరకు కూడా భిక్షమెత్తుకున్నవాడు ఎలా నడుస్తున్నాడు, ఎలా లేస్తున్నాడని వెంటనే వారు కూడా ప్రజలందరూ కూడా చూచుచున్నారు. శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దానిని చూచి విస్మయము ఉంది. ఎవరు? శృంగారం అనే దేవాలయమునొద్ద కూర్చుని భిక్షమడుగువాడు వీడే కదా! ఏమిటి ఇలా మనం కూడా అంతే కదండి. ఎవరికైనా ఏదన్నా లేచి నిలబడారనుకో, చావంచుల మీద నుంచి వచ్చారనుకో, చచ్చిపోయి బ్రతికాడురా బాబు అని అంటాం. వీడు ఎప్పటి వరకు మంచం మీద ఉన్నాడు కదా, ఎలా లేచాడు అని అంటూ ఉంటాం. అలాగే అప్పటి వరకు కూడా అక్కడ భిక్షమెత్తుకునిచుండుట వాడు లేచి నిలబడితే చాలా ఆశ్చర్యమే కదండి. కళ్ళకు కూడా, మనసుకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అవి తెలియని రీతిలో మనం ఏం చేస్తామంటే, అయ్యో! ఇంతవరకు ఎక్కడ కూర్చున్నాడే, ఎంత ఎలా లేచి ఎలా నడుస్తున్నాడని చాలా ఆశ్చర్యానికి గురయ్యి ప్రజలందరూ కూడా విస్మయము నుండి వారు ఇలా తేరు చూచుచున్నారు. భిక్షగాడు ఇక్కడ వరకు కూర్చున్నాడు కదా, వీడిని గుర్తెరిగి ప్రజలందరూ కూడా విస్మయము పొందుచున్నారు. విస్మయముతో నిండి పరవశులైచున్నారు. అంటే ఎంతో సంతోషించుచున్నారు. ఇప్పటి వరకు కూర్చుని ఉన్నవాడు ఎలా లేచుచున్నాడని. పేతురును, యోహానును కూడా ఉండగా ప్రజలందరూ కూడా విస్మయమొందిరి. సొదొమోను పట్టణంలో కూడా ఉన్న వారందరూ కూడా గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పేతురును చూచి ప్రజలందరూ కూడా ఇట్లా అనిరి, ఇశ్రాయేలులందరూ ఆశ్చర్యపోచున్నారు. శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవమని వీరికి బలమిచ్చినట్లుగా వీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారన్న. శక్తితోనైనను బలముతోనైనను చూచుచున్నారు కదా, వీరెందుకు ఇలాగ చూచుచున్నారు? ఒక ఆశ్చర్యమైన కార్యమే కదా. ఎందుకంటే లేచి నిలవబడి నడవటం అంటే చాలా ఆశ్చర్యం. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరము కావు అని అన్నాడు. దేవుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు. గ్రుడ్డివారిని కూడా బాగు చేశాడు. పేతురును కూడా బాగు చేశాడు. మనుషులు బట్టి జాలరలు చేస్తానన్నాడు. అలాగే ఈ రోజున ఏం చేశాడు? పేతురునే నిలవబడమనగానే భిక్షగాడు లేచి నిలవబడి వారి శక్తిని పుంజుకుని దేవుని స్తుతించాడు. అలాగే దేవుని చేసిన కార్యములకు మనం ఏం చేయాలంటే దేవునిని నిత్యమును కూడా స్తుతించాలి. ఆయనను ఎప్పుడును కూడా విడిచిపెట్టకూడదు. దేవుడు మనల్ని త్రోసివేస్తే మనం ఏపాటి వారము? దేవుడిని మనం ఎప్పుడు కూడా నిందిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకి మేలు చేస్తే మనం ఎంతో మురిసిపోతాము. అదే కీడు చేస్తే దేవుడు ఎక్కడున్నాడో అని అంటూ ఉంటాం. అలా కాదు. మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, శోధన వచ్చినా, ఏ సమయమందైనా సరే దేవునిని విడిచిపెట్టకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుని విడిచిపెట్టుకోకుండా దేవుని నిత్యమును కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటే మనకు అనేకమైన శక్తులు వస్తాయి. అనేకమైన శోధనల నుంచి తొలగింపబడతాము మనము. కానీ నిత్యమును కూడా ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. వాక్యమును గైకొనాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నైనా. వినుచున్న వారికి, చుచ్చుచున్న వారికి మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచే ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభ, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభ, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నారు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యము నాకు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిన్ను స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచే ప్రభ. నాయన ప్రభ,
నేను బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయి ప్రభా. నాయన ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా. కుష్టి వ్యాధితో ప్రభా, క్యాన్సర్‌తో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ లేవనెత్తమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయి ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి వాహనములు నడుపుతున్నారో వారు సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారు చేసిన పనులంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కాను దయచే ప్రభా. యవనస్తులు నీ వాక్యము చేత వారి నడతను శుద్ధి చేసుకునే భాగ్యం దయచే ప్రభా. వెధవరాలు బిడలను దీవిస్తానన్నావు నాయనా ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు దయచే ప్రభా. ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారికి ఉద్యోగం దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కాను దయచే ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించి నాయన ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించి నాయన ప్రభా. నాయన ప్రభా, ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుచున్న ప్రభా, వారికి సమాధానము దయచే ప్రభా. వారికి శాంతిని దయచే ప్రభా. కనికరమును దయచే ప్రభా. నీ మనస్సును ఇవ్వమని అడుగుచున్నాము నాయనా ప్రభా. నీ హృదయము వారిపైన కుమ్మరించి ప్రభా సమాధానము పరచుమని అడుగుచున్నాను నాయనా ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభ క్షేమంగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా ప్రభా. సురక్షితంగా ఉన్నందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా ప్రభా. వారందరినీ కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయనా ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచేయమని, నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, మా దేశాలని మా సంఘాలను దీవించమని, ప్రతి ఒక్కరి హృదయములు మార్చమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవయ్యున్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి నీ వినిచిన వారికి సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.